మనం హెల్తీగా ఉండాలి అనుకోవడమే కాకుండా మన హెయిర్ అండ్ స్కిన్ కూడా హెల్తీగా ఉండాలి అంటే కంపల్సరీగా ఈ కారప్పొడి అనేది ట్రై చేసేయాలి. కరివేపాకు ఇక్కడ నేను చూపిస్తున్నంత క్వాంటిటీలో తీసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మనము దీన్ని చల్లారనివ్వాలన్నమాట. సో ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫ్లెక్స్ సీడ్స్ ఒక కప్పు తీసుకున్నాను. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు, మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుంటున్నాము. ఇప్పుడు మనము ఫ్లెక్స్ సీడ్స్కి సొగానికి నువ్వులు తీసుకుని వాటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా చల్లారనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని 1/2 కప్పు శనక్కాయ పప్పులు వేసి చక్కగా వేయించుకోవాలి. సగం వేగిన తర్వాత 15 నుంచి 20 ఎండుమిరపకాయలు తీసుకుని అవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/4 కప్పు మనము ధనియాలు తీసుకోవాలి. ఆ 1/4 కప్పుకి సగానికి జీలకర్ర తీసుకుని వీటిని అన్నిటినీ చక్కగా వేగనివ్వాలి. మంచి సువాసన వస్తూ ఉంటుందన్నమాట. ఆ టైంలో లాస్ట్లో మనము ఒక చిన్నుల్లిపాయ ఇలా వేసేసి జస్ట్ తిప్పి స్టవ్ ఆఫ్ చేసేయాలి. వీటిని చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసేసి పౌడర్ అనేది చేసుకోవాలన్నమాట. సో బరక్గా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది నేను చేసుకున్న కారపొడికి. ఇలా బరక్గా చేసుకున్న తర్వాత మనము అవిసె గింజలు, కరివేపాకు కొంచెం వేసి మిక్సీ అనేది పట్టేసుకోవాలి. ఈ కారపొడిలో ఇంకా మనకి టేస్ట్ని పెంచేది పులుపు అనమాట. సో ఇక్కడ చింతపండు అయినా వాడొచ్చు, లేకపోతే ఆమ్చూర్ పౌడర్ అయినా వాడొచ్చు అనమాట. సో మాకు చింతపండు అలవాటు అని చెప్పి ఆ నిమ్మకాయ అంతా చింతపండు అయితే తీసుకుని వేసేసాను. సో ఇలా ఒకసారి మిక్సీ తిప్పిన తర్వాత అదంతా పక్కకు పెట్టేసుకుని మిగిలిన కరివేపాకు అంతా వేసేసి మనం ఏవైతే నువ్వులు వేయించుకున్నామో అవి కూడా వేసి ఇప్పుడు పౌడర్ అనేది చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ రెండు ఒకసారి మిక్స్ చేసుకుంటే మన కారప్పొడి అనేది రెడీ అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అండ్ మన టిఫిన్స్ కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీగా ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.